ఎదుగుతున్నారులేండి, చక్కగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పిల్లలు బూతులు మాట్లాడుతుంటే తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు. దానిలో సంతోషం కాదు, మన పిల్లలకు అప్పుడు చెప్పాలి, రే ఆ మాట మాట్లాడకూడదు, అలా నువ్వు పలకకూడదు అని చెప్పగలిగితే ఇంకోసారి ఆ మాట మాట్లాడడానికి భయపడతాడు. అలా కాకుండా వాడిని చూసి ఇంకా ఎత్తుకొని, మా నాయనే మా బంగారం ఎంత చక్కగా బూతులు మాట్లాడుతున్నావురా అని వాడిని వాడేసుకుని ఉంటే వాడు పెద్ద అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరినీ కాదు, అలా పెంచిన నిన్ను కూడా తిడతాడు. ఈ రోజున ఆ దినములు రాకముందే మన పిల్లలను వారికి భవిష్యత్తు దీవెనకరంగా మార్చబడేటట్లుగా ఒక్క పూట దేవుని సందులో ఉపవాసం ఉండి ప్రార్థించే తల్లిగా మార్చబడాలి. ఒక తల్లి తనకున్నటువంటి బిడ్డలందరి కొరకు, బిడ్డలందరి భవిష్యత్తు కొరకు ఏడ్చి 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 తెల్లవార్లు ఏడుస్తూనే ఉండేది. ఆ ఏడ్చిన ఆ తల్లి కన్నీరు దేవుడు చూసి వాళ్ళను ప్రపంచ ప్రఖ్యాతగాంచినటువంటి సేవకులుగా దేవుడు నిలబెట్టాడు. ఈ రోజున ఒక తల్లి కన్నీరు వృధా కాదు, ఒక తల్లి గార్చిన కన్నీరు వ్యర్థం కాదు, అది ఆ బిడ్డలకి క్షేమకరంగా మార్చబడుతుంది.